బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎపిసోడ్కి ఎంతకు వచ్చేసాం మనం? 9th ఎపిసోడ్కి అయితే మనం వచ్చేసాము. ఈ 9th ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా చాలా బోరింగ్గానే అనిపించింది. ఒక్క డెమోన్ పవన్ ఎంట్రీ అయితే అదిరిందనే చెప్పాలి. డెమోన్ పవన్ ఎంట్రీ ఎంత అదిరిందో దానికి తగ్గట్టు జడ్జెస్ కూడా చాలా, ఎందుకంటే వాళ్ళ మొహంలోని సంతోషం అనేది కనిపించింది. ఎందుకంటే కిందసారి అగ్ని పరీక్షకి డెమోన్ పవన్ వచ్చినప్పుడు తను సైలెంట్గా ఉండేవాడు, కూర్చునేవాడు. ఏవైనా గేమ్స్ పెడితే గేమ్స్ కూడా సరిగ్గా అర్థం చేసుకునేవాడు కాదు అసలు. ఇదే విషయం బిగ్ బాస్లో దివ్య కూడా చెప్తుంది, వీడికి అసలు అగ్ని పరీక్షలో గేమ్స్ గురించి చెప్తే అర్థమయ్యేదే కాదని చెప్పేసి అలా ఉండేవాడు. అటువంటిది మనం బిగ్ బాస్లోకి వెళ్ళిన తరువాత మనం చూసాం కదా డెమోన్ పవన్ని ఏ ఆట అయినా ఇచ్చి పడేసేవాడు. చాలా కొంచెం లో ట్రాక్ తప్పితే మిగతాదంతా బాగానే ఉన్నది. డెమోన్ పవన్కి టాప్ 3 కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎవరితో డ్యాన్స్ అని అంటే సృష్టితో డ్యాన్స్ చేసుకున్నాడు. ఎందుకంటే చైనీస్ జపనీస్ కొంచెం మిక్సింగ్గా ఉన్నది అందుకని చెప్పేసి డ్యాన్స్ అయితే బాగానే ఉంది. ఎవరెవరో ఒక డ్యాన్స్ వచ్చి పాట వేశారు, చాలా బాగా డ్యాన్స్ అయితే చేశాడు. స్టెప్స్ కూడా బాగానే వేశాడు. అందరూ ఒక జడ్జెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఒక మంచి వైబ్, అంటే పాజిటివ్ వైబ్ అయితే తీసుకుని వచ్చాడని చెప్పాలి. తర్వాత ఏంటంటే ఛాలెంజ్ ఒకటి అనేది పెట్టడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే చాలా ఈజీ, సింపుల్, మెమరీ టాస్క్ అన్నట్టుగా పెట్టారు. ఏంటంటే అక్కడ కొన్ని షేప్స్, కలర్స్ అని ఉంటాయి. దానిని మనం అక్కడ పెట్టుకోవాలి. కలర్స్ అనేది వీళ్ళు ఎంచుకుంటారు. ఒకటి ఏంటంటే కలర్స్ ప్లస్ షేప్స్ రెండు గుర్తుంచుకోవాలి అని క్లియర్గా మెన్షన్ చేయలేదు. అందుకనే ఆర్కే ఏం చేశాడంటే నా ఉద్దేశం ప్రకారము తను ఓన్లీ షేప్స్ మీదే ఫోకస్ పెట్టాడు, కలర్ అనేది ఇగ్నోర్ చేశాడు. కానీ సృష్టి అయితే కలరు ప్లస్ షేప్స్ రెండింటి మీద ఫోకస్ పెట్టి చేయడం జరిగింది. కానీ దీంట్లో ఏంటంటే 5 సార్లు కావాలంటే మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు. చాలా ఈజీ టాస్క్ కదా. 5 సార్లు చూసుకోవచ్చు అని అంటే ఒకసారి వచ్చి ఒక 3 షేప్స్ గుర్తుపెట్టుకొని చేసేయచ్చు. ఇంకోసారి వచ్చి అంటే 3 గుర్తుపెట్టుకొని వచ్చిన 5 టైమ్స్ చూసినప్పుడు 15 అయితే ఈజీగా పెట్టేయగలరు. కానీ వీళ్ళైతే సృష్టి అయితే 10 కరెక్ట్గా పెట్టింది. ఆర్కే అయితే ఓన్లీ 4 పెట్టాడు అంతే. మరి ఎందుకునో అర్థం కాలేదు. చాలా సింపుల్ టాస్క్, బట్ సరిగ్గా అయితే పెట్టలేకపోయారు. దీంట్లో అయితే సృష్టి అయితే గెలవడం జరిగింది. సృష్టి గెలిచింది. తర్వాత మళ్ళీ ఒక డ్యాన్స్ అయితే చేశాడు డెమోన్ పవన్. ఆర్కేతో పుషప్స్ ఇచ్చాడు కదా, అంటే హ్యాండ్స్ మీద పెట్టుకొని రివర్స్లో నించోవడం అనేది అది చాలా కష్టము. డెమోన్ పవన్ అప్పుడు అగ్ని పరీక్ష ఎంట్రీ అప్పుడు కూడా ఇదే చేస్తాడు, ఇప్పుడు కూడా అది చేస్తాడు. కానీ ఆర్కే ఏంటంటే ఒకే దగ్గర అలా నించున్నాడు. బట్ డెమోన్ పవన్ అయితే తిరుగుతూ చాలా బాగా చేస్తాడు. అది చాలా కష్టమైనది, ప్లస్ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు డెమోన్ తన ఫిజిక్ని మాత్రం. ఇది సృష్టి అయితే గెలవడం జరిగింది. తనకు ఒక ఫైర్ కార్డ్ అయితే దొరికిందన్నమాట. నెక్స్ట్ దివ్య వచ్చింది. దివ్య తెలుసు కదా మనకి, తనది డాక్టర్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. చెప్తుందేమో నేను అనుకున్నాను కానీ బట్ చెప్పలేదు తను. దివ్య ఈ టాస్క్ ఏం చేసిందంటే తినేను ఫస్ట్ 4 మెంబర్స్ని పిలిచి వాళ్ళని ఎవరినైనా నామినేట్ చేయాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇద్దరినైనా సెలెక్ట్ చేస్తానని చెప్పింది. ఆ 4 మెంబర్స్ ఎవరు అనేది ఎవరు తినే చెప్పారు. ఎవరంటే శ్రీముఖ్ గారు చెప్పారు. ఎందుకంటే ఎవరు ఆడలేదో వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తారు కనుక చెప్పడం అయితే జరిగింది. దీంట్లోని ఎవరిని నామినేట్ చేశారు అని అంటే ఫస్ట్గా బాగి ఎవరిని చేసిందనంటే గాయత్రిని చేయడం జరిగింది. గాయత్రిని చేసింది. కానీ చాలామంది అపూర్వకి ఎందుకో టార్గెట్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. అదే మనకు కావాల్సింది కూడా. ఎవరైనా ఒక పర్సన్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంటే వాళ్ళే ఎలివేట్ అవుతారు, అందరి దృష్టిలో పడతారు. కానీ అపూర్వకి ఓటింగ్ అయితే అంత ఎక్కువగా లేదు, తక్కువగానే ఉన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత శాలిని, ప్రియ వీళ్ళిద్దరు ఏంటంటే అపూర్వకి చేశారనమాట. శాలిని చేసింది. శాలిని యాక్చువల్ ఏంటంటే శాలిని, ప్రియ వీళ్ళు అపూర్వ ఏంటంటే తన పర్సనల్ ఒక విషయాన్ని ఏంటంటే ఎవరితో శాలినితో షేర్ చేసుకుంది. అదే విషయాన్ని ఇక్కడ తెచ్చిపెట్టింది. అందుకనే పర్సనల్ ఎవరికి ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు, ఎవరికి చేసుకోకూడదు అని మన మనసులో మనం ఉంచుకోవాలంటే. ఎంత ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరితో మనం షేర్ చేసుకున్నా ఏదో ఒక సమయంలో మళ్ళీ వచ్చి మనకే వాళ్ళు దెప్పు పడుస్తారు. అదే జరిగింది ఇప్పుడు అపూర్వ విషయంలో కూడా. శాలిని అదే విషయం తెచ్చింది. నెక్స్ట్ ఇంకెవరు చేశారు అని అంటే ప్రియా కూడా అపూర్వానే చేసింది. ఎందుకు చేసిందనంటే నువ్వు టాస్క్లు నీ దగ్గరికి వస్తున్నాయి కానీ నువ్వు వాటన్నింటినీ వదిలేసుకుంటావు. హెయిర్ కట్ చేయాలి అని అన్నప్పుడు నువ్వు చూసావు, హెయిర్ కట్ నేను చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోయావు. నువ్వు ఛాన్స్లు అయితే మిస్ చేసుకుంటున్నావు. మిగతా వాళ్ళు ఛాన్స్ లేదని అనుకుంటున్నావు, నువ్వు ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు మిస్ చేసుకుంటున్నావు అని అంటే అపూర్వ దానికి ఏంటంటే తను కూడా ఫైట్ చేస్తుంది. తన వైపు తప్పు ఉన్నా సరేనా ఫైట్ చేయడం అయితే బాగానే చేస్తుంది. తను ఏమన్నదంటే అదేలా నేను మిస్ చేసుకుంటాను, నేనే మిస్ చేసుకుంటున్నాను, అందుకే కదా నేను ఎగ్జిట్ టు స్టే అన్నప్పుడు దానికి కూడా నేను వెళ్ళాను, నేను ఎంచుకున్నాను, నేను అక్కడ నించున్నాను, అంత డేర్ చేశాను నేను
అని చెప్పేసి అని అంటుంది. ఇదే విషయం నిన్న కూడా చెప్పింది, ఈరోజు కూడా చెప్పింది అనమాట. ఈ విషయం చెప్పినప్పుడు చరణ్ నేను తను ఆగలేకపోతున్నాడు. ఎందుకంటే మనం అనుకున్నదే చరణ్ కూడా చెప్దాం అనుకున్నాడు. అప్పుడు చరణ్ లేచి అంటాడు, ఇది నువ్వు ఎక్కడ చూస్ చేసుకున్నావు, జడ్జెస్ నీకు ఇచ్చారంతే, నువ్వు ఏ టాస్క్ ఆడకపోతే ఒకటైనా ఛాన్స్ నీకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు నీకు ఇచ్చారు అంతే తప్ప నువ్వు కాదు అని చెప్పి అయినా దానికి ఆర్గ్యూ చేస్తుంది. అపూర్వలో ఆ టాలెంట్ అయితే ఉన్నది. ఏంటంటే తను తప్పున్నా తనది అదైనా సరే అటు తిప్పి ఇటు తిప్పి తనదే కరెక్ట్ అని చెప్పుకోవాల్సిన ఇదైతే ఉన్నది. ఇది ఎవరిని గుర్తు చేస్తుందంటే సీజన్ 7లోని శోభా శెట్టి ఇలాగే ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తూ ఉండేది, తనదే కరెక్ట్ అన్న ఫీలింగ్ అనేది అందరికీ తెప్పిస్తూ ఉండేది. అదేది అపూర్వలో ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. చరణ్ ఒకటి ఏం చేస్తున్నాడంటే కొంచెం స్క్రీన్ స్పేస్ దొరికిన దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా పాయింట్ పెట్టాలనుకున్నాడు, లేచాడు, పెట్టాడు. నిన్న కూడా చూసారా, ఒకవైపు టాలెంట్ ఒకవైపు నాన్ టాలెంట్ అని నేను టాలెంట్ నా ప్రూవ్ చేసుకుంటానని చెప్పి చిన్న డైలాగ్ చాలా అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. పదాలు కూడా మనం వినాలి అన్న ఫీలింగ్ వస్తున్నారు చరణ్ మాట్లాడుతుంటే. చరణ్ అయితే తన పాయింట్ అయితే పెట్టడం జరిగింది, అపూర్వ దానికి ఆర్గ్యూ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇలాగా ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోవడం అంతా అయిపోయింది. తర్వాత దివ్య ఎవరిని సెలెక్ట్ చేసిందంటే బాగీని, ప్రియ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. టాస్క్ ఏంటంటే చాలా చిన్న టాస్క్, చాలా నార్మల్ టాస్క్. అసలు అక్కడ వాడిన వేళ తను తెలివి ఎందుకు ఉపయోగించలేదా అన్న ఫీలింగ్ వస్తున్నది. ఎందుకంటే కొన్ని మెజర్మెంట్స్ అది పెట్టడం కొన్ని వస్తువులు పెట్టడం జరిగింది, దాన్ని మెజర్ చేసుకోవాలి. అలాగే చేత్తో చేసుకుని అలాగే వెళ్ళి అక్కడ ఎంత మనకు వస్తుందో స్కేల్ ప్రకారం మనం చెప్పుకోవాలి. అది ఇప్పుడు డోర్ మనమే ఓపెన్ చేసుకోవాలనుకోండి, డోర్ ఓపెన్ 2 చేతులతో మనం వెళ్తున్నప్పుడు ఈ చెయ్యి ఇటువైపు పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెయ్యి ఉంది కదా, ఈ దీంతో నాకు ఓపెన్ చేసుకొని ఇది ఇలా పెడితే మెజర్మెంట్ కరెక్ట్గానే ఉంటుంది కదా. వీళ్ళంతా ఏం చేస్తారు, కుడి చేతితో నాకు ఓపెన్ చేసుకొని వెళ్తుంటే ఎలాగా లెఫ్ట్ది సరిగ్గా వీళ్ళు మరి ఎందుకు తెలివి ఉపయోగించలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ విధంగా వెళ్ళారు, మెజర్మెంట్స్ అది పెంచుకున్నారు. దాని ప్రకారం తెలిసి ఎలాగైనా డ్రా అవుతుందని చెప్పేసి 3 తిరిగి వచ్చే ప్రియాకి 3 ఏమో బాగీకి అయితే రావడం జరిగింది. మళ్ళీ ఒక మెజర్మెంట్ అయితే ఇచ్చారు. ఆ మెజర్మెంట్లో బాగీ కరెక్ట్ అవ్వడం వల్ల బాగీ దీంట్లో విన్ అయింది. దానికి కూడా ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ఎవరికి ఇస్తావు అక్కడ ఉన్న వాళ్ళకి, కొన్ని కార్డ్స్కి ఏమో రివీల్ చేస్తున్నారు, కొన్ని కార్డ్స్కి రివీల్ చేయడం లేదు. ఆ కార్డు ఎవరికి ఇస్తావు అంటే బాగా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుందో మన అందరికీ తెలిసిందే కదా. వెళ్ళి నవదీప్కి ఇచ్చింది, నవదీప్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా అయింది. నెక్స్ట్ ఏంటంటే హరిత హరీష్ వచ్చారు. హరిత హరీష్ వచ్చి ఆయన ఎక్కువగా చూపించలేదు, మరి ఎందుకున్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఆయన చూపించలేదు. ఆయన కూడా డైలాగ్ కొట్టాడు, జుట్టు లేకుండా వచ్చాను, తర్వాత మనసుండి వెళ్ళాను ఏదో చెప్పాడు ఆయన. తర్వాత టాస్క్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ టాస్క్ కూడా చాలా ఈజీనే, ఏమీ లేదు. అక్కడ ఏంటంటే ఒక బ్లూ కలర్ థ్రెడ్స్, తర్వాత రెడ్ కలర్వి 2 తాళ్ళు అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వీళ్ళు తాళ్ళు కడతారు. కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకవేళ ఇష్టం లేదనుకోండి మనం కట్టిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఇప్పేసుకోవచ్చు కూడా, తిప్పేసుకొని కింద పడేయవచ్చు. ఆ విధంగా దీనికి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఝాన్సీని, తర్వాత శాలినిని సెలెక్ట్ చేయడం జరిగింది. శాలినిలో ఒక విధమైన యాటిట్యూడ్ అనేది ఉన్నది అని నాకు కూడా అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు, ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు, తను కొంచెం ఇదిగా ఉన్నదని చెప్పేసి. ఇప్పుడు ఝాన్సీ కట్టింది, తర్వాత ఎవరు శాలిని కూడా కట్టడం జరిగింది. ఝాన్సీకి అయితే 7 వచ్చాయి, నెక్స్ట్ దీనికేమో ఓన్లీ 4 వచ్చాయి అంతే. దీనికి 4 అయితే రావడం జరిగింది. కానీ కొంతమంది ఫీల్ అవ్వడం కూడా జరిగింది, ఝాన్సీ కట్టలేదు. ఎందుకంటే ఝాన్సీకి వాళ్ళకి బాండింగ్ ఉన్నది, ముందే తను కడతాను అనుకున్నారు కానీ తను లాస్ట్ కట్టడం వలన అని చెప్పేసి అన్నాడు. ఒకటేంటంటే రోహిత్ ఏం చేశాడంటే తను ఇప్పేద్దాం అనుకుంటున్నాడు, ఝాన్సీ కట్టింది ఇప్పేద్దాం అని అనుకునే టైంకి బెల్లం అవ్వడం వల్ల తను అలాగే ఉంచేసుకున్నాడు అనమాట. ఉంచేసుకున్నప్పుడు రోహిత్ ఆ విషయం దాచుకోవచ్చు, అలా కట్టాను బెల్ల అయిపోయింది కదా. కానీ తను నిజాయితీగా ఏం చెప్పేశారంటే అసలు నేను ఝాన్సీ కట్టింది ఇప్పేద్దాం అనుకున్నాను, బట్ బెల్లం అవ్వడం వల్ల నేను ఉంచేసుకున్నాను. అంటే ఎందుకు రీజన్ ఏంటంటే, లేదు అని వచ్చి ఫస్ట్ నాకు కడతాదని అనుకున్నాను, ఎందుకంటే మా ఇద్దరి మధ్య బాండింగ్ అదే బాగున్నది. అంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా మేమిద్దరము ఒకలా ఉన్నాం, ఒక గ్రూప్లో ఉన్నాం, మేము కడతాను అనుకున్నాం, కట్టలేదంటే అప్పుడు ఝాన్సీ చెప్పిన రీజన్ ఏంటంటే, అలా కాదు నాకు తెలుసు మీరు ఉంచుకుంటారని చెప్పేసి, అందుకనే మిమ్మల్ని లాస్ట్గా చేసి ఎవరైతే ఉంచుకోరో డౌట్ ఉన్నది అన్న వాళ్ళకి నేను లేట్గా అయితే కట్టడం జరిగింది అని చెప్పేసి. ఒకటి అపూర్వ ఏం చేసిందంటే ఝాన్సీ కట్టింది తీసి పడేసింది, నెక్స్ట్ శాలిని కట్టింది కూడా తీసి పడేసింది. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఝాన్సీ కట్టింది ఉంచుకోవడం జరిగింది అన్నమాట, అంతే తప్ప ఇద్దరిని తీసి పడేసింది. నిజంగా తను కూడా బాగానే ఉంది, తనకి అంటే కోపము, అగ్రెసివ్నెస్ అవన్నీ ఉన్నాయి. బిగ్ బాస్కి అయితే సరిపోతుంది అపూర్వ అయితే నా ఉద్దేశం ప్రకారం. ఈ విధంగా దీంట్లో ఎవరు గెలిచారంటే ఝాన్సీ అయితే గెలవడం జరిగింది. తనకు కూడా ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే 1 స్టెప్ బిఫోర్ అని చెప్పేసి
అంటే ఏదైనా ఒక గేమ్ పెట్టినప్పుడు తను ముందుగా అది స్టార్ట్ చేయొచ్చు అన్న కార్డ్ అయితే ఝాన్సీకి అయితే రావడం జరిగింది. తర్వాత ఇంక అయిపోయింది అనుకుంటున్నారా అని చెప్పి మన అభిజిత్ సార్ ఎంట్రీ ఇచ్చారు. ఏంటంటే ఆయన ఏమన్నారంటే ఇంకొక కార్డు ఉంది నా దగ్గర అని చెప్పి ఎల్లో కార్డ్. ఆ ఎల్లో కార్డ్ ద్వారా ఎవరినైనా వీళ్ళు ఎలిమినేట్ చేసేయచ్చు, లేకపోతే ఒకవేళ ఆట అది బాగోలేదని అంటే వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇచ్చి అక్కడికి వాళ్ళ ఆటని డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ గోల్డ్ డ్రాప్, వైట్ గోల్డ్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన పాటలు అయితే పాడడం జరిగింది. ఝాన్సీ పాట అయితే చాలా బాగుంది, అందుకని ఝాన్సీని సెలెక్ట్ చేయడం జరిగింది. తనకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే దొరికిందన్నమాట. ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఇది తర్వాత ఓటింగ్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఓటింగ్లో ఎవరు టాపర్లో ఉన్నారు అని అంటే అమన్ ఉన్నాడంట ఫస్ట్లో. నెక్స్ట్ సెకండ్ ఉన్నది ఎవరనంటే చరణ్ ఉన్నాడు. చరణ్ అసలు ఫుటేజ్ తక్కువగానే ఉంది, బట్ చరణ్కి ఓట్లు అయితే పడడం జరిగింది. ఇంకా థర్డ్ అయితే ఝాన్సీ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత రాజ్ కుమారి వీళ్ళైతే ఉండడం జరిగిందన్నమాట. నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకుంటున్నాను డిస్లైక్ కూడా చేసేది పర్వాలేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదని అంటే కామెంట్ చేయండి, ఇది బాగోలేదు అని చెప్పేసి రాసేయండి, పర్వాలేదు. నేను పాజిటివ్గానే తీసుకుంటాను, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.